ఆల్ వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. మనం చూస్తా ఉన్నాం ప్రపంచంలో బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్గా ఎదగడానికి దాదాపు ఇంకొక 40 నుంచి 50 ఏళ్ళు పడుతుందని చెప్పేసి కొన్ని స్టాటిస్టిక్స్ వస్తూ ఉన్నాయి ఇండియా గురించి. వరల్డ్లో దాదాపు 2075 వరకు వచ్చేసి కొన్ని రిపోర్ట్స్ వదులుతూ ఉన్నది. గోల్డ్మెన్ సాక్స్ అని చెప్పేసి ఒక ఫేమస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఏజెన్సీ. గోల్డ్మెన్ సాక్స్ వచ్చేసి ఒక రిపోర్ట్ రీసెంట్గా వదిలింది. ఆ రిపోర్ట్ చూడండి, మీరు స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది ఆ రిపోర్ట్. దీంట్లో ఏం చెప్తా ఉందంటే కన్నా దాదాపు భారతదేశం వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ అవుతుందంట వరల్డ్ ఎప్పటికీ 2075కి. అంటే ఇంకొక అప్రాక్సిమేట్గా దాదాపు ఇంకొక 50 ఏళ్ళ టైం ఉంది. ఈ 50 ఏళ్ళ పీరియడ్ కూడా భారతదేశము నాకు తెలిసినంత వరకు పురోగిస్తూ ఉంటుంది అనుకుంటున్నాను నేను. డెవలప్ అవుతూ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. దాదాపు మీరు కన్నా చూడండి, ఇప్పుడు వచ్చేసి స్టాక్ మార్కెట్ వచ్చేసి $5 ట్రిలియన్. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి $5 ట్రిలియన్ ఉన్నట్టుంది. ఇది వచ్చేసి ఈ స్టాక్ మార్కెట్ వచ్చేసి దాదాపు ఇంకొక 50 ఏళ్ళకి వచ్చేసి వీళ్ళు చెప్తున్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం వచ్చేసి 52 ట్రిలియన్ వచ్చేసి రీచ్ అవుతుందని చెప్పేసి స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ దాదాపు అంచనా వేస్తూ ఉన్నట్టున్నారు ఈ గోల్డ్మెన్ సాక్స్ ఫినాన్షియల్ ఏజెన్సీ. తర్వాత మనం చూస్తూ ఉంటే కదా దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి. దాదాపు ఇండియాలో ఉన్నటువంటి జనాలు ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఈ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేస్తే కనుక మీరందరూ కూడా ధనికులుగా మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నేను ఏ పాయింట్ చెప్పదలుచుకున్నానంటే కనుక ఇప్పుడు సమాజంలో ఇంతవరకు ఎట్లాగ ఉండేదంటే మూస ధోరణి ఉండేది. ఇప్పటి వరకు జరిగినటువంటి ధోరణి ఏంటంటే ఇంతకు ముందు కాలంలో దాదాపు 25 ఏళ్ళ 30 ఏళ్ళ కిందట సమాజంలో ఉన్నటువంటి నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవేర్నెస్ ఉండదో, అవేర్నెస్ ఉండని వాళ్ళకి, అసలు ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి మాత్రమే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది. మీరు చూడండి, మనం కన్నా చూసినాం అనుకో, మన తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ, అంటే మన తాతలు కానీ ముత్తాతలు కానీ డబ్బు సంపాదించేటోళ్ళు. అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి కూడా డబ్బు సంపాదించేటోళ్ళు. ఈ డబ్బు సంపాదించేటప్పుడు ఈ డబ్బు సంపాదించిన తర్వాత ఈ డబ్బును దాచిపెట్టుకునేటోళ్ళు అంటే సేవింగ్స్ చేసేటోళ్ళు. దాన్ని ఏమాత్రం కూడా ఎక్కడ కూడా వాడేటోళ్ళు కదా ఆ డబ్బుని. ఇప్పుడు ఇంతకు వరకు అది నడుస్తూ వచ్చింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో ఈ ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఈ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు కాలంలో ఇప్పుడు 30 ఏళ్ళ కిందట 40 ఏళ్ళ కిందట ఈ ఇన్ఫ్లేషన్ అనేది జనాలకు అసలు అవసరం కూడా ఉండేది కాదు. అదేదో <1% లేదంటే 0.2 0.3% అలా ఉండేది. పెద్ద ఇంపాక్ట్ ఉండేది కాదనమాట సమాజంలో. కానీ కాలక్రమేణా ఈ సమాజము అంత అద్భుతంగా ఎవాల్వ్ అవుతున్నప్పుడు, మొత్తం ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్గా తయారవుతునేటప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పడుతూ ఉంది. అంటే మనము లాస్ట్ సంవత్సరం కేజీ కందిపప్పు కొనాలంటే ₹100 ఉండేది. ఈ సంవత్సరం 2025 రాబోతున్న సంవత్సరంలో దాదాపు ₹110-115 అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇవన్నీ యాడ్ చేసి వీళ్ళు ఒక రేటు ఫిక్స్ చేస్తారనమాట. ఇన్ఫ్లేషన్ ఈ సంవత్సరం ఇంత ఇన్ఫ్లేషన్ ఉన్నది, 2025 ఇంత ఇన్ఫ్లేషన్ ఉండబోతోందని చెప్పేసి కొన్ని ఫినాన్షియల్ ఏజెన్సీస్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. మనము ఇవన్నీ చూసిన తర్వాత మనము ఏం చేయాలంటే, ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారో ఈ మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళందరూ ఈ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేస్తేనే మీరందరూ కూడా అద్భుతంగా మీరు డబ్బులు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది అన్నది నా అభిప్రాయం. ఇది మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే నేను దాదాపు 1.5 year 2 years అవుతుంది ఫినాన్షియల్ అవేర్నెస్ కోసము డిఫరెంట్ బుక్స్ చదువుతా ఉన్నాను. నేను కూడా కొన్ని బుక్స్ సజెస్ట్ చేస్తాను ఈ వీడియోలో, మీరు చూడండి. ఒకటి వచ్చేసి కాఫీ కెన్ ఇన్వెస్ట్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది, అది చూడండి. తర్వాత వచ్చేసి సైకాలజీ ఆఫ్ మనీ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. తర్వాత రిచ్ డాడ్ పూర్ డాడ్. తర్వాత వచ్చేసి థింక్ అండ్ గ్రో రిచ్ వచ్చేసి ఒక బుక్ ఉంటుంది. తర్వాత వచ్చేసి సీక్రెట్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. ఈ బుక్స్ అన్ని ఫినాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటివే. ఇలా కాకుండా ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ ప్రపంచంలో మీకు జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ మీరు ఫినాన్షియల్ అవేర్నెస్ గెయిన్ చేయాలనుకునేప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి.
కాకపోతే నేనేం చెప్పదలుచుకున్నా అంటే మీరు చూడండి ఇండియన్ గ్రోత్ స్టోరీ కన్నా నెక్స్ట్ చూశారనుకో 4 to 5 డీకేడ్స్ అత్యంత అద్భుతంగా ఉండబోతుంది అన్నది నాకు తెలుస్తూ ఉంది క్లియర్గా. మీరు చూడండి దాదాపు ఈ గోల్డ్మెన్ సాక్స్ వీళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ చూస్తూ ఉంటే కనుక 2075కు ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా భారతదేశం నిలవబోతా ఉందంట. ఫస్ట్ వచ్చేసి చైనా నిలవబోతా ఉంది, రెండో ప్లేస్లో వచ్చేసి ఇండియా ఉండబోతోంది, మూడో ప్లేస్లో వచ్చేసి యుఎస్ ఉండబోతోంది. అంటే మనం యుఎస్ఏని క్రాస్ చేసి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. దాదాపు 2030కే మనం వచ్చేసి మూడో ప్లేస్కి ఎదగబోతా ఉన్నాము. కాకపోతే మూడో ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కు ఎదగడానికి మనకు దాదాపు 40 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కన్నా మీరు ప్రజెంట్ స్టాక్ మార్కెట్ కన్నా మీరు చూసినారనుకో, ఈ స్టాక్ మార్కెట్ వచ్చేసి దాదాపు ప్రపంచ స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి యుఎస్ ఉన్నట్టుంది, సెకండ్ ప్లేస్ వచ్చేసి చైనా ఉంది, థర్డ్ ప్లేస్లో వచ్చేసి ప్రస్తుతానికి జర్మనీ ఉంది, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి ఇండియా ఉంది, ఫిఫ్త్ ప్లేస్ జపాన్ వెళ్ళిపోతుంది, సిక్స్త్ ప్లేస్ వచ్చేసి యూకే ఉంది. ఇలాంటి ఎకానమీస్ ఉన్నటువంటి సొసైటీలో మనము దాదాపు ఈ 3-4 ప్లేస్లో ఉన్నటువంటి పొజిషన్ నుంచి మనం సెకండ్ ప్లేస్కి వెళ్ళడానికి దాదాపు మనకి 50 ఏళ్ళు పడుతుందని చెప్పేసి గోల్డ్మెన్ సాక్స్ చెప్తా ఉంది. అంటే ప్రపంచంలో మనతో పాటు చైనా కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, యుఎస్ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, మనం కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటాము. ఇంకా దాదాపు ఈ కంటిన్యూస్ ఎవల్యూషన్లో మనం సెకండ్ ప్లేస్ రీచ్ అవ్వడానికి దాదాపు 2075కు ఇండియన్ స్టాక్ మార్కెట్ వాల్యూ వచ్చేసి దాదాపు 10 ఇంతలు పెరగబోతా ఉందంట. ఇప్పుడు వచ్చేసి 5 ట్రిలియన్ యుఎస్ డాలర్ వచ్చేసి మన స్టాక్ మార్కెట్ వాల్యూ ఉంటే కన్నా అది కాస్త దాదాపు 10 ఇంతలు పెరిగి 52 to 55 ట్రిలియన్ యుఎస్ డాలర్గా రీచ్ అయ్యేదానికి మార్కెట్ చెప్తా ఉంది మనకి. కాకపోతే ఈ మార్కెట్లో మనము ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ మిడిల్ క్లాస్ పీపుల్ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు బాగా ఇండియాలో. ఈ మిడిల్ క్లాస్ పాపులేషన్ పెరుగుతూ ఉంది. ఎవరైతే పేద వర్గంలో ఉన్నారో, ఎవరైతే పూర్ పీపుల్గా ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని చదివించుకొని దాదాపు వాళ్ళు పని చేసుకొని వాళ్ళు ఎదగడం స్టార్ట్ చేసినారు. కాబట్టి ఇండియాలో బిలో మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ పాపులేషన్ విపరీతంగా పెరుగుతూ ఉంది. వీళ్ళు ఎవరైతే ఉంటారో బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ బేస్డ్ అపాన్ ది సమ్ ఫినాన్షియల్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ప్రకారము వాళ్ళు ఏదైతే డేటా ఇస్తుంటారో ఈ డేటా ప్రకారము దాదాపు విపరీతంగా ఈ పాపులేషన్ పెరుగుతూ ఉంది. ఈ మిడిల్ క్లాస్ పాపులేషన్ పెరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి క్రమక్రమేణా వీళ్ళు వచ్చేసి డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి వీళ్ళు స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కన్నా స్టార్ట్ చేశారనుకో, సపోజ్ సమ్ ప్యాసివ్ ఇన్కమ్ వేస్ ఉంటాయి, ప్యాసివ్ ఇన్కమ్ తర్వాత యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి ఉంటాయి కొన్ని. సో మీరు సపోజ్ స్టాక్స్ అనుకో, ఇండివిజువల్ స్టాక్స్ అనుకో, మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. యూ నీడ్ టు ప్రొవైడ్ సర్టెన్ టైమ్ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ రిస్క్, ఇట్ మే బి సమ్ రిస్క్ ఆల్సో. అదే కన్నా మీరు ప్యాసివ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి కన్నా వెళ్ళారనుకో, మీరు చూడండి ప్యాసివ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సపోజ్ సమ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కానీ, తర్వాత వచ్చేసి కొన్ని ఇండెక్స్ ఫండ్స్ కానీ, తర్వాత కొన్ని ఈక్విటీలో ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 250, నిఫ్టీ 500, ఇట్లా కొన్ని S&P 500, ఇట్లా కొన్ని ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ ఉంటాయి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. అంటే మీ ప్రమేయం మీ టైం మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బిజినెస్ మీరు చేసుకుంటా ఉంటేనే, మీ జాబ్ మీరు చేసుకుంటా ఉంటేనే మీరు సంపాదించినటువంటి డబ్బుల్ని ఎర్లీ స్టేజ్లో ఎర్లీ కెరియర్లో మీరు డబ్బులు కన్నా తీసుకెళ్ళి ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ తీసుకున్నా కానీ వాళ్ళేం పెద్ద ఎక్కువ ఏం ఛార్జ్ చేయరు. సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్స్ ఉంటారు, సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ సజెషన్స్ తీసుకున్నా కానీ వాళ్ళేం హెవీగా ఏం ఛార్జ్ చేయరు, జస్ట్ హార్డ్లీ 3-4,000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఫర్ సిట్టింగ్కి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మిమ్మల్ని మంచి విధంగా గైడ్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్స్ని గ్రో అవ్వడానికి వాళ్ళు అత్యంత అద్భుతంగా సహాయపడతారు మీరు. తర్వాత నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే దాదాపు ఈ ప్రపంచంలో మొత్తం కూడా దాదాపు యుఎస్ఏలో దాదాపు 100 మంది ఉంటే కానీ దాదాపు 50 నుంచి 55 మందికి డిమాట్ అకౌంట్లు ఉన్నాయి, యాక్టివ్ యూజర్స్గా ఉంటున్నారు స్టాక్ మార్కెట్లో. ఇలాంటి పరిస్థితి కన్నా ఇండియాలో కన్నా వస్తే కన్నా ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు చూడండి. నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఎవరైతే ప్రిడిక్ట్ చేస్తున్నారో గోల్డ్మెన్ సాక్స్ ఇంతకంటే కూడా ఇంకా అద్భుతమైన ఫలితాలు చూడడానికి ఆస్కారం ఉందన్నది నా అభిప్రాయము. తర్వాత నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఇంతవరకు మూసధోరణి ఏదైతే ఉందో ఇండియాలో
డబ్బులు సంపాదించి దాచిపెట్టుకోవడము, లేదంటే రెండు ఇన్వెస్ట్మెంట్ మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇండియన్ సొసైటీ అంతా. ఒకటి వచ్చేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, రెండు వచ్చేసి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవి రెండు దాంట్లో వచ్చేసి ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ ఉన్నాయి. ఇది యాక్సెప్టెడ్ ట్రూతే, కాదనట్లేదు. మీరందరూ కూడా అద్భుతంగా ఇంకా పైకి అద్భుతంగా ఎదగాలనుకునేటప్పుడు నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క మనిషి ఈ భూమి మీద దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి ఈ మొత్తం 160 కోట్ల మంది జనాలలో ఎవరైతే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో, వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉంటారో, వీళ్ళందరూ ఒకసారి ఆలోచించి నాకు తెలిసినంత వరకు స్టాక్ మార్కెట్ వైపు ప్రయాణం చేస్తే గనం భారతదేశం నాకు తెలిసినంత వరకు అత్యంత అద్భుతంగా పురోగమిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు చూడండి, దాదాపు నేను ఒక ఆర్టికల్ చూశాను. ఈ ఆర్టికల్ ఏంటంటే డాక్టర్ రెడ్డిస్ అని చెప్పేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వెరీ ఫేమస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. మీరు కన్నా చూసినారనుకో, ఈ ఆర్గనైజేషన్లో దాదాపు 1998లో అంటే దాదాపు 26 ఏళ్ళ కిందట 1998లో ఎవరైతే నాకు తెలిసినంత వరకు 2500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటారో, 2500 రూపాయలు అంటే 26 ఏళ్ళ కిందట ఎవరైతే 2500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటారో డాక్టర్ రెడ్డిస్లో, అది అప్పుడు వచ్చేసి దాని షేర్ వాల్యూ వచ్చేసి 8 రూపాయలు ఉండేది. 8 రూపాయలు ఉండేది. అది చాలా స్ప్లిట్ అయింది ఆ షేరు. తర్వాత వచ్చేసి బోనస్ షేర్స్ ఇచ్చారు, వాళ్ళు స్ప్లిట్ అయింది. ఇవన్నీ కలుపుకొని దాదాపు ఈ 2500 రూపాయలు కాస్త 10 కోట్లకు రీచ్ అయిందట 2024కి. మీరు ఎవరైతే 2400 రూపాయలు 2500 రూపాయలు దాదాపు 25 ఏళ్ళ కిందట ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు దాదాపు ఇప్పుడు వచ్చేసి 10 కోట్ల రూపాయలకు రీచ్ అయిపోయింది. అంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఒక యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేసి, మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే కోటీశ్వర్లు అవ్వాలని నేనేం ఆశించట్లేదు. కాకపోతే ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందని కూడా ఇది కొన్ని స్పెషల్ కేసెస్ చెప్తా ఉన్నాను నేను. కాకపోతే ఎంత లేదనుకున్నా కానీ మీరైతే కన్నా మిడిల్ క్లాస్ ప్లాట్ఫామ్ని దాటుకొని రిచ్ పీపుల్ క్లబ్లోకి జాయిన్ అవ్వడానికి అయితే ఆస్కారం ఉంటుందని నా అభిప్రాయం. మీరు కంపల్సరీ ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని, వాళ్ళ సజెషన్స్ తీసుకొని మీరు జర్నీ స్టార్ట్ చేస్తేనే అద్భుతంగా ఉంటుంది. లేదంటే మీ అంతకు మీరు ఒక 1.5 year 2 years స్ట్రగుల్ అయ్యి ఫినాన్షియల్గా మీరు అవేర్నెస్ తెచ్చుకొని మంచి బుక్స్ చదివి, లేదంటే మంచి వీడియో చూసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత మీరు ఈ జర్నీ స్టార్ట్ చేశారనుకో చాలా అద్భుతంగా ఉంటుంది అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి దాదాపు 1.5 year అవుతా ఉంది. ఈ జర్నీ చాలా అద్భుతంగా సాగుతుంది అన్నది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరు కూడా చూడండి, మీరు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ ప్రపంచము. సంపాదించినటువంటి డబ్బులు రేయింపొగులు కష్టపడి పొద్దున్న సాయంత్రం వరకు పనికి వెళ్ళి మనం జాబ్ చేసి సంపాదించిన తర్వాత ఈ లగ్జరియస్ కానీ, ఈ హ్యాబిట్స్కి కానీ, లేదంటే బ్రాండెడ్ క్లాస్ కానీ, బ్రాండెడ్ ఆల్కహాల్ కానీ, బ్రాండెడ్ స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ అలవాటు పడి డబ్బులంతా కాల్చేయడం కంటే కన్నా ఆ డబ్బులు తీసుకొచ్చి ఒక మంచి గ్రోత్ ఉన్నటువంటి సెక్టార్లో, సపోజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేదంటే పవర్ సెక్టార్ కానీ, లేదంటే మీరు కన్నా చూసినారనుకో బయోఫీల్డ్లో కానీ, లేదంటే మీరు ఏం చూసుకున్న కన్జ్యూమర్ గుడ్స్ కానీ, లేదంటే కన్జ్యూమర్ డిస్క్రిషనరీస్లో కానీ, ఆటోమొబైల్లో కానీ, ఏరోస్పేస్లో కానీ, ఏ సెక్టార్లో కానీ మీరు కొన్ని బూమింగ్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఇన్ఫ్లేషన్ని ఈజీగా బీట్ చేసి మంచి రిటర్న్స్ని ఎంజాయ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. అందరూ కూడా ఒకసారి మనం అందరం కూడా, ఎందుకంటే ఇండియా ఎట్లా ఎదగబోతా ఉంది అది క్లియర్గా కనపడుతూ ఉంది. దాంతోపాటు మనం ఎదిగామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇండియా ఎదిగినప్పుడు, ఇండియాలో పుట్టి నువ్వు ఇండియాలో ఇంత అద్భుతంగా పని చేసుకుంటా ఉన్నప్పుడు, ఇండియా ఇంత అద్భుతంగా ఎదుగుతున్నప్పుడు మనం కూడా ఎదగాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి ఈ గ్రోత్ స్టోరీలో దాదాపు నెక్స్ట్ 50 ఏళ్ళ గ్రోత్ స్టోరీలో నాకు ఆల్రెడీ ఇప్పుడు దాదాపు 35 ఏళ్ళ వయసు, ఇంకొక 35 ఏళ్ల పాటు నేను కూడా ఈ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేస్తాను. కాబట్టి చెప్తా ఉన్నాను, ఇది అయితే అత్యంత అద్భుతంగా సాగుతుంది అన్నది నాకున్నటువంటి ప్రగాఢ నమ్మకము. నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ప్రజెంట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.